అంటే ఇది ఏమవుతుందంటే, నా పేరు పోతావచ్చిన పురుషోత్తం శర్మ తెనాలి. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు, కొంత మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రత్యర్థి పార్టీలు నామరూపంగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన వివాదాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలి అంటే మొట్టమొదటి ఏం చేశారు, వరదలు కావాలని వీళ్ళే తెచ్చారన్నారు. తర్వాత నాటు పడవలు, ప్రకాశం బ్యారేజ్ మొత్తాన్ని కూలగొట్ట నాటు పడవలు తెచ్చారన్నారు. ఇట్లా రకరకాల ప్రచారాలు తీసుకొచ్చి ఏవి ప్రజల ముందుకు వెళ్లకుండా అవన్నీ ఫేక్ ప్రచారాలను తేలటంతో హిందువుల మనోభావాలు, అవి చాలా సున్నితమైన మనోభావాలు, వాటిని దెబ్బతీసి మన రాజకీయంగా వాడుకుందన్న ఉద్దేశంతో, వాటిని వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ లడ్డు ప్రసాదం యొక్క వివాదాన్ని తీసుకొచ్చారు. అది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, రాజశేఖర రెడ్డి కుమారుడుగా సంస్కారానికి పెద్దపీట వేసే వ్యక్తి ఇటువంటి చీప్ మనుషులు చేయడం. అతను రాజకీయాల్లోకి వచ్చే ముందే చెప్పాడు, నా మేనిఫెస్టో భగవద్గీత, నా మేనిఫెస్టో ఖురాన్, నా మేనిఫెస్టో బైబిల్తో సమానం. నేను దైవాన్ని నమ్ముకున్నవాడిని, పైన దేవుడున్నాడు, కింద ప్రజలు, వాళ్ళ ఆశీస్సులు నాకుంటే చాలు, మిగిలిన కూటమితో నాకు పని లేదు, నా ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయడు. ఏమంటే ఇవన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గరికి వేల టన్నులు ఎన్నో సంవత్సరాలుగా ఆవు నెయ్యి వస్తూ ఉంటుంది. మనం కొండ ఎక్కుతుంటేనే ఆవు నెయ్యి వాసన గుమగుమలాడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ అవమానించింది హిందూ మత విద్వేషాలను కాదు, అక్కడ పోర్టులో ఉన్న లడ్డు తయారు చేసే అర్చక స్వాములను అవమానించారు, అక్కడ ఉన్న ఆఫీసర్స్ని అవమానించారు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అవమానించారు, యావత్తు సంస్థని అవమానించారు. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నీచమైన రాజకీయాలు చేసే మనిషి కాదు. అతను ప్రజలే నా దేవుళ్ళని నమ్ముకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇలా అంటాం మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీనికి భగవంతుడే సరైన సమయంలో సరైన సమాధానం, సరైన నిరూపణ ఆయన చూపిస్తాడనేది మా విశ్వాసం.